మీ దృష్టిలో స్వాతంత్రం అంటే ఏమిటి? ఫ్రీడమ్. ఫ్రీడమ్. ఎస్. హల్లెలూయా. నిజమైన స్వాతంత్రం అంటే ఏమిటి? దేశానికి స్వాతంత్రం వచ్చింది కదా, మరి ఒక మనిషికి నిజమైన స్వాతంత్రం అంటే ఏంటి? అన్నిట్లో గెలవడం. అన్నట్లో గెలవడం. మనిషి బయట స్వేచ్ఛగా ఉన్నా లోపల ఏదైనా విషయానికి బానిసగా ఉంటే అతను నిజంగా స్వాతంత్రుడేనా? కదా. నిజంగా స్వాతంత్రం. యేసుక్రీస్తు మనకు ఇచ్చే స్వాతంత్రం అంటే ఏమిటి? యేసుక్రీస్తు మనకి ఇచ్చే స్వాతంత్రం ఏంటి? ఈ లోకాన్ని గ్రహించి మనం రక్షణ పొంది దేవుడు పరలోకానికి వెళ్ళడానికి దేవుడు స్వతంత్రం మనకి ఇచ్చినట్టు. రైట్. యేసయ్య మనకు స్వాతంత్రం ఇచ్చిన తరువాత మన బాధ్యత ఏమిటి? మనము ఆయనలో ఎదగాల, ప్రతి మాటలను యేసయ్య ఉన్నాడని ధైర్యంగా ఉండాలని నాకు ఉద్దేశం. ఈ దృష్టిలో స్వాతంత్రం అంటే ఏమిటి? ఆయన మనకి ఇచ్చిన రక్షణ. ఆయన మనకి ఇచ్చిన రక్షణ. రైట్. పాపం నుండి స్వాతంత్రం పొందడం అంటే మీ దృష్టిలో ఏమిటి? రక్షణ తీసుకుని పరిశుద్ధంగా రక్షణ తీసుకొని పరిశుద్ధంగా బ్రతకడం. రైట్. యేసయ్య మనకు స్వాతంత్రం ఇచ్చిన తరువాత మన బాధ్యత ఏమిటి? దేవుడికి లోబడడం. అంతేనా? రైట్. దృష్టిలో స్వాతంత్రం అంటే ఏంటి? మన భారతదేశం పాస్టర్ గారు అయ్యారండి. నేనైనా స్వాతంత్రం దేవుడిని దీవించినాడు. దృష్టిలో స్వాతంత్రం అంటే ఏంటి అసలు? స్వేచ్ఛగా బతుకుతామండి. స్వేచ్ఛగా బ్రతకడం, అదే స్వాతంత్రం. రైట్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. పాపం నుండి స్వాతంత్రం పొందడం అంటే మీ దృష్టిలో ఏంటి? రక్షణ పొందడం, అదే పొందడం. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు మనకు ఇచ్చే స్వాతంత్రం అంటే ఏమిటి? రైట్. యేసుక్రీస్తు మనకు ఇచ్చే స్వాతంత్రం అంటే ఏమిటి? చర్చిలోని నిర్భంగా ఉండాలి, అటు ఇటు వెళ్ళకుండా మన సంఘంలో నిర్భంగా ఉండాలి. జీవితంలో మనల్ని బానిసలుగా చేసే విషయాలు ఏంటి? బానిసగా చేసిన విషయాలు ఏంటంటే దేవుడికి చాలా ఉన్నాయి. అది చెప్పాలంటే కూడా సరిపోవు. మన విశ్వాసంగా వారిపై దేవుడు ఒక గొప్ప కార్యం అండి. ఆయనకి ఇష్టమైన కార్యం అదే. మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం రావడమే కాకుండా త్వరగా తోడుకు రావాలి. సంఘం అభివృద్ధి చేయాలి. మన సంఘంలో బ్రతుకుతామంటే జీవితం అంటే ఒక గుర్తింపుగా ఉండాలి. దేవునికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి ఒక మనిషికి నిజమైన స్వాతంత్రం అంటే ఏంటి? ఒక మనిషి రక్షణ పొందడమే తనకి నిజమైన స్వాతంత్రం. అంతేనా? యేసుక్రీస్తు మనకి ఇచ్చే స్వాతంత్రం అంటే ఏంటి? ఎంచుకున్నారు. ఇదే మనకి స్వాతంత్రం. దేవునికి స్తోత్రంగా. యేసయ్య మనకు స్వాతంత్రం ఇచ్చిన తరువాత మన బాధ్యత ఏంటి? దేవుడి పట్ల నమ్మకంగా ఉండాలి. రైట్. చర్చలో స్వాతంత్రం అంటే ఏంటి? చెప్పండి, పర్లేదు. నిజమైన స్వాతంత్రం అంటే ఏమిటి? నా దృష్టిలో నిజమైన స్వతంత్రం అంటే దేవుని నమ్ముకోవాలి, దేవుని పరిచయం చేయాలి, స్వార్థ అందరికీ తెలియపరచాలి. అప్పుడే స్వతంత్రం, అప్పుడే నిజమైన స్వాతంత్రం. మన జీవితంలో మనల్ని బానిసలుగా చేసే కొన్ని విషయాలు చెప్పండి. దృష్టిలో బానిసలు అంటే ఫస్ట్ మన మనసు అదుపు పెట్టుకోవాలి. దాని నుంచి మనం ఒకసారి బయట అంటే వేరే చోటుకి వెళ్ళినప్పుడు మనం తీసుకున్న జాగ్రత్తలు, మన ఫ్రెండ్ సర్కిల్ కానీ అలాంటి విషయాలు మనం జాగ్రత్తున్నారు. ఒకసారి మనం దేవుని దృష్టిలో మనం వెళ్తున్నప్పుడు మన మనసును కంట్రోల్ చేసుకొని ప్రతి విషయాన్ని కంట్రోల్ చేసుకొని ముందుకెళ్తే మనం దేవుని విషయంలో ముందుకెళ్తాం. స్వాతంత్రాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, అలాగే యేసయ్య ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? దేశానికి స్వాతంత్రం వచ్చింది కదా, దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? అలాగే యేసయ్య కూడా మనకి స్వాతంత్రం ఇచ్చారు కదా, దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఎంతో మంది ఎంతగానో పోరాడిన మన ఇండియాని ఒక గొప్ప దేశంగా చెప్పుకోవడమే అది మనకు నిజంగా వచ్చిన స్వాతంత్రం. అలాగే మరి దేవుడి పట్ల కూడా మనం ఎంతో తెలియని కూడా మనం తెలియపరచడమే నిజమైన స్వాతంత్రం. ఈ దృష్టిలో నిజమైన స్వాతంత్రం అంటే ఏంటి? చెప్పే. మీ దృష్టిలో నిజమైన స్వాతంత్రం, నిజమైన ఫ్రీడమ్ అంటే అసలు ఏంటి? నిజమైన స్వాతంత్రం అంటే ఏంటి? దేవుల్లో బ్రతకడం. దేవుల్లో బ్రతకడం. పాపం నుండి స్వాతంత్రం పొందడం అంటే మీ దృష్టిలో ఏంటి? పాపం విషయం అంటే మనం పాపం చేయకుండా దేవుడిలో నమ్మకంగా ఉండడం. మన జీవితంలో మనల్ని బానిసలుగా చేసే కొన్ని విషయాలు ఏంటి? మన జీవితంలో బానిసలు చేసేవంటే మనలో ఉన్న లోపాలు కానీ మనలో ఉన్న లోపాలు వాటిని ఎదిరించడానికి ప్రయత్నించినప్పుడే మనం నిజమైన స్వాతంత్రం. రైట్. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? థ్యాంక్ యూ.